ఫ్రెండ్స్, మీరు కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నట్టయితే మ్యాథమెటిక్స్లో 60 డేస్లో 25/25 కొట్టాలంటే ఈ ప్లాన్ చాలు. 60 డేస్లో సెలక్షన్ మాత్రం ఖాయము. ఎండ్లో కొన్ని టిప్స్ చెప్తాను, అవి కానీ ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా 25/25 ఖచ్చితంగా వస్తాయి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మనకి ఎగ్జామ్స్ అనేటివి 17th నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. 60 డేస్ ప్లాన్ అనేది ఇచ్చాను. దాని తర్వాత 10 డేస్ ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ మనకి వెయిటేజ్ చూసినట్టయితే మ్యాథమెటిక్స్ కి 25 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్క్స్ అనమాట. మనకి ఉండేది 90 మినిట్స్. 90 మినిట్స్ లో మనకి మాక్సిమం 30 మినిట్స్ మ్యాథమెటిక్స్ కి ఇవ్వడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఉండే 4 సబ్జెక్ట్స్లో మ్యాథమెటిక్సే చాలా కష్టం ఉండేది, కాబట్టి 30 మినిట్స్ ఈజీగా తీసుకుంటుంది. మ్యాక్సిమం మనకి 30 మినిట్స్ లోపల మ్యాథమెటిక్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎప్పుడే కానీ మనం టార్గెట్ అనేది 25/25 పెట్టుకుంటే అట్లీస్ట్ మనకి 22+ అనేది వస్తుంది. కాబట్టి టార్గెట్ అనేది ఎక్కువ పెట్టుకోండి. ప్లాన్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకి డే 1 నుంచి 5 వరకు నంబర్ సిస్టమ్, డివిజన్స్ రూలు, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అలానే బేసిక్ ఆల్జీబ్రా గురించి తెలుసుకోవాలి, కాన్సెప్ట్ అనేది. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి సాల్వ్ చేయాలి. 1 to 5 డేస్లోనే అయిపోవాలి ఇదంతా. దాని తర్వాత 6 నుంచి 10 వరకు మనకి ఏం చేయాలంటే సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, షార్ట్స్ అండ్ ఇండెక్సెస్ అనమాట. జియోమెట్రీ బేసిక్స్ చూసుకోవాలి, లైన్స్ కానీ యాంగిల్స్ కానీ. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి చేయాలి. మనకి 11 నుంచి 15 వరకు మనకి పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. కోఆర్డినేట్, జామెట్రీ బేసిక్స్ చూసుకోండి. మాక్ టెస్ట్ అనేది అర్థమెటిక్ బేస్ మీద ఇచ్చేయండి. మాక్ టెస్ట్ 16 నుంచి 20 వరకు మనకి రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మెన్సురేషన్, 2D జామెట్రీ మీద ఫోకస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ చూసుకోండి. నేను ఇక్కడ చెప్పేటివన్నీ ఊరికనే చెప్పడం లేదు, హై వెయిటేజ్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు వినండి. 21 నుంచి 25 వరకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, 3D మెన్సురేషన్ చూసుకోండి. జామెట్రీ మీద మాక్ టెస్ట్ ఇవ్వండి. 26 నుంచి 30 వరకు యావరేజెస్, మిక్చర్ అండ్ అలిగేషన్స్ మీద చూసుకోండి. ట్రిగ్నోమెట్రీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం మిస్ చేయకండి. కన్ఫామ్ గా అడుగుతాడు క్వశ్చన్స్ అనేటివి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ చేయండి ట్రిగ్నోమెట్రీ మీద. 31 నుంచి 35 వరకు టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ మీద చూసుకోండి. ట్రిగ్నోమెట్రీ అప్లికేషన్స్ మీద చూసుకోండి. హైట్స్ అండ్ డిస్టెన్స్ మీద, దాని మీద మాక్ అనేది ఇవ్వండి. 36 నుంచి 40 వరకు టైం, స్పీడ్, డిస్టెన్స్, బోట్స్, ట్రైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. కోఆర్డినేట్ జామెట్రీ అనేది రివిజన్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫస్ట్ ఇవన్నీ చేయాలన్నమాట. ఫస్ట్ ఇవన్నీ చేసిన తర్వాతనే దాని తర్వాత ఇవి చేయండి. ఎందుకంటే ఇది సింపుల్, ఇది అడ్వాన్స్. ఇలా ఇచ్చాను. ఇవన్నీ ఎక్కువ బేస్ చేసుకోండి. దేని మీద అంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద, అలానే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేటివి జరిగినాయి కదా ఇప్పటి వరకు, అవన్నీ బేస్ చేసుకుని చెప్తున్నాను అనమాట. ఈ వెయిటేజ్ అనేది 41 నుంచి 45 వరకు ఆల్జీబ్రా మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దాని తర్వాత జియోమెట్రీ రివైజ్ చేయండి. ఇక్కడ స్టాటిస్టిక్స్ అనేటివి చూసుకోండి. వస్తే ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు వస్తాయన్నమాట. ఖచ్చితంగా చూసుకుంటే బెటర్. దాని తర్వాత ఫుల్ లెంత్ అర్థమెటిక్ మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి. మనకి 46 నుంచి 50 వరకు పర్మిటేషన్స్, కాంబినేషన్స్ బేసిక్స్ చూసుకోండి. ప్రాబిలిటీ మీద చూసుకోండి. మెన్సురేషన్ మీద చూసుకోండి. డేటా ఇంటర్ప్రిటేషన్ మీద టేబుల్స్, గ్రాఫ్స్ చూసుకోండి. దాని తర్వాత మిక్స్డ్ టాపిక్స్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 51 నుంచి 55 వరకు మనకి రివిజన్ చేయండి. పర్సెంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్. రివిజన్ లో వచ్చేసరికి ట్రిగ్నోమెట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆల్జీబ్రా మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. డేటా హ్యాండ్లింగ్ రివిజన్ చేయండి. 2 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. మనకి 56 నుంచి 60 వరకు ఫైనల్ 10 డేస్ అనమాట. దేనికి ఇప్పుడు దాకా చదివి ఉండేటువంటి రివైజ్ చేసుకోవడానికి మాత్రమే. ఫార్ములా అనేది రీకాప్ చేసుకోండి. షార్ట్ కట్ ట్రిక్స్ ఏమన్నా ఉంటే ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా టఫ్ గా ఉంటే అవన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. దీని తర్వాత మీకు ఎగ్జామ్ డేట్ వరకు టైం అనేది ఉంటుంది. మొత్తం ఓవరాల్ సిలబస్ అంతా అయిపోయినట్టే. మీరు మాక్సిమం పర్ డేకి 4 అవర్స్ అనేది ఖచ్చితంగా కేటాయించాలి యాప్టిట్యూడ్కి. 60 నుంచి మీ ఎగ్జామ్ వరకు మీరు మాక్ టెస్ట్ ఇస్తూనే ఉండాలి. డైలీ మాక్ టెస్ట్ ఇవ్వాలి. మాక్ టెస్ట్ని అనలైజ్ చేసుకోవాలి. ఏమన్నా మిస్టేక్ చేసి ఉంటే ఎర్రర్ లాగ్లో రాసుకోండి. దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఎప్పుడైనా కూడా ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా మీకు 25/25 ఈజీగా వస్తాయి. 25/25 రాకపోయినా కూడా మినిమం అంటే మినిమం మీకు 20+ అనేది ఈజీగా సాధిస్తారు. మీరు దీన్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది కమెంట్ రూపంలో తెలపండి. ఇంకా ఏమైనా టాపిక్స్ అనేవి మిస్ చేసినానేమో కమెంట్ రూపంలో తెలపండి. ఈ పీడిఎఫ్ కానీ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరన్నా లైక్ చేయకుంటే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.